నమస్తే. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్న పేరెంట్స్ తపన ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. పోటీ ప్రపంచంలో కన్నబిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న పేరెంట్స్ కోరిక ఒక్కోసారి పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలు డబ్బుల వసూళ్లపై పెట్టిన శ్రద్ధ స్కూళ్లలో మౌలిక వసతులు, రక్షణ చర్యలపై పెట్టకపోవడంతో విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతోంది. మనీ కలెక్షన్ మాత్రమే పట్టించుకునే విద్యా సంస్థలు పసిపిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ప్రైవేట్ విద్యా వ్యాపారంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ప్రోగ్రాం చదువుకుందామా చదువు కొందామా. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూల్ బిల్డింగ్లో రక్షణ చర్యలు కూడా పట్టించుకోవట్లేదు. చాలా స్కూళ్లలో ఫైర్ సేఫ్టీని గాలి కుదిలేస్తున్నారు. అన్ని నిబంధనలు పాటిస్తేనే బిల్డింగ్కు అనుమతి ఇవ్వాలన్న నిబంధనలను ప్రభుత్వ అధికారులే తుంగలో తొక్కడంతో పసిపిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఫైర్ సేఫ్టీపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రైవేట్ స్కూల్ స్థాపించాలంటే కనీసం 200 జనాభా ఉన్న ప్రాంతం అయి ఉండాలి. ముందుగా ఒక ట్రస్టు లేదా సొసైటీని రిజిస్టర్ చేసుకోవాలి. సిబిఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం సిబిఎస్ఈ పాఠశాలను ప్రారంభించడానికి కనీసం 2 ఎకరాల భూమి అవసరం. భూమి కూడా అందరికీ అందుబాటులో ఉండేలా విద్యార్థులు స్కూలుకు వెళ్లి రావడానికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండాలి. భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండకూడదు. స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి అనువైనదిగా ఉండాలి. ఇది స్కూల్ పెట్టేందుకు ప్రాథమిక అవసరం. ట్రస్ట్ లేదా సొసైటీ తరఫున విద్యాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాతే జిల్లా విద్యాధికారి అనుమతిని ఇస్తారు. ప్రభుత్వ నిబంధనలు అంటే బిల్డింగులో తరగతులు సజావుగా సాగేందుకు తగిన వసతి ఉండాలి. ప్రతి విద్యార్థికి 6 నుంచి 8 చదరపు అడుగుల చొప్పున భూమి కేటాయించాలి. ప్రయోగశాల, లైబ్రరీ, కంప్యూటర్ గదికి తగిన వసతి ఉండాలి. విద్యార్థులు, సిబ్బందికి అందులో పురుషులు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించాలి. స్కూల్లో అవసరమైన తాగునీటి సౌకర్యం ఉండాలి. ఇంకా పిల్లల ఆట స్థలం కోసం 2000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలి. ప్రతి స్కూల్లో ప్రథమ చికిత్స చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా పార్ట్ 4 ప్రకారం ఫైర్ ప్రొటెక్షన్ 1997లో నిర్దేశించబడిన నిబంధనల ప్రకారం స్కూల్లో ఫైర్ సేఫ్టీ ఉండాలి. మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద పట్టణాలలో పాఠశాలల సమీపంలోని రోడ్ల క్రాసింగ్ వద్ద జీబ్రా క్రాసింగులను పాఠశాల యాజమాన్యాలే ఏర్పాటు చేయించాలి. దీనికి సంబంధించిన ఖర్చు స్కూల్ యజమాని భరించాలి. సంబంధిత అధికారుల నుంచి శానిటరీ సర్టిఫికెట్ పొందాలి. ఇన్ని నిబంధనలు పాటిస్తూ పూర్తి చేసిన పాఠశాలలకే అధికారులు బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ తర్వాతే విద్యాశాఖ స్కూల్ నడిపేందుకు అనుమతినిస్తుంది. ఇన్ని రకాల నిబంధనల నడుమ స్థాపించాల్సిన పాఠశాలను హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇరుకు సందుల్లో అపార్ట్మెంట్లలో స్కూళ్లు నిర్వహించేస్తున్నారు. ఇక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉండదు. కనీసం గాలి వెలుతురు కూడా సరిగ్గా ఆడని ఇరుకు గదుల్లోనే విద్యా బోధన చేస్తారు. ఇక ఫైర్ సేఫ్టీ ఉండదు. సీసీ కెమెరాలు ఉండవు. కొన్ని చోట్ల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకోరు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రూల్స్ మాట్లాడే మన కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల భద్రతను మాత్రం గాలి కుదిలేస్తున్నాయి. నగరంలోని చాలా స్కూళ్లలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. జీవో 91 ప్రకారం స్కూల్ పర్మిషన్ తీసుకునే సమయంలోనే వచ్చిన డబ్బులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు పోను కేవలం 5% ఆదాయం మాత్రమే స్కూల్ యాజమాన్యం తీసుకునేలా నిబంధన ఉంది. ఎందుకంటే స్కూల్ పర్మిషన్ తీసుకునే సమయంలోనే సేవా సంస్థ కింద నడుపుతామని, వ్యాపార దృక్పథం ఏదీ ఉండదని అఫిడవిట్ ఇస్తారు. సామాన్యుడికి బోలెడు రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పే అధికారులు ఇలాంటి స్కూల్స్ కి ఎలా అనుమతిస్తున్నారు? ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. స్కూల్ ఫీ ఎంత కలెక్ట్ చేయాలి? వాళ్ళు 100 రూపీస్ కలెక్ట్ చేశారనుకోండి, 50% స్కూల్లో టీచర్స్కి అంటే టీచింగ్ స్టాఫ్కి పెట్టాలి. అందులో 20% నాన్ టీచింగ్ స్టాఫ్కి అండ్ బిల్డింగ్ ప్రెమిసెస్కి అండ్ ఇంత టోటల్ ఓవరాల్గా 5% వాళ్ళ ప్రాఫిట్ కింద తీసుకోవాలి అనేది దాంట్లో జీవోలో క్లియర్గా ఉందని. అండ్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటప్పుడు వాళ్ళు ఒక అఫిడవిట్ ఇస్తారండి. ఇది ఒక ట్రస్ట్ కింద రన్ చేస్తాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రన్ చేస్తామని ఇట్ ఈస్ క్లియర్లీ అది ఇస్తే కానీ వాళ్ళకి పర్మిషన్ రాదు. అయినా కూడా ఇవాళ అందరికీ తెలుసా అండి స్కూల్స్ ఏ రకంగా వాళ్ళు ప్రాఫిట్స్ పొందుతున్నారు. మరి ఎంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తున్నారు?
డిఈఓలు, ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలు అందరూ ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకునే విషయంలో ఉన్న శ్రద్ధ, మౌలిక వసతులు కల్పించడంలో కానీ, సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ తీసుకోవడం లేదని చెప్పాలి. విద్యకు మినహా ఆటలకు, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విషయం ఆయా పాఠశాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మన విద్యాశాఖ అధికారులు మాత్రం అవేవి పట్టించుకోరు. పేపర్పై అన్ని ఉన్నట్టు రాసివ్వగానే కనీసం స్పాట్ విజిట్ కూడా చెయ్యకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రైవేట్ స్కూళ్లను చూస్తే అవి ఆరోపణలు కాదు, వాస్తవమే అనిపిస్తుంది. సిటీలో చాలా స్కూల్స్, అపార్ట్మెంట్లు ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలి కుదిలేస్తున్నాయి. ఈ స్కూళ్లలో ఏదైనా సమస్య రానంత వరకు బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధిత శాఖ అధికారులు భవనాన్ని పరిశీలించి అనుకూలంగా ఉంటేనే అనుమతిని ఇవ్వాలి. కానీ కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతుంటాయన్న గుసగుసలు ఉన్నాయి. పాఠశాలల్లో వసతులు అనగానే సాధారణంగా మనం ప్రభుత్వ పాఠశాలల గురించి ఎక్కువగా మాట్లాడుతాము. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ కనీస నిబంధనలు పాటించడం లేదు. విద్యార్థులకు తాగేందుకు రక్షిత మంచినీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండటం లేదు. కొన్ని స్కూల్స్ లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటే వాష్రూమ్స్ మాత్రం 2-3కి మించి లేవు. అయితే ఇలాంటి పాఠశాలల్లో అమ్మాయిలు మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి పాఠశాలల్లో చదువుతున్న చాలా మంది అమ్మాయిలు సరిపడా తాగునీరు తీసుకోవడం లేదు. పేరెంట్స్ ఆరా తీస్తే స్కూల్లో టాయిలెట్స్ సరిగ్గా లేవని, వాటర్ ఎక్కువగా తీసుకుంటే వాష్రూములకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే నీరు ఎక్కువగా తీసుకోవడం లేదని తెలిసింది. శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోవడంతో పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరుకు గదుల్లో ఉండే పాఠశాలలో గాలి, వెలుతురు కూడా సరిగ్గా ఉండవు. అయినా విద్యాబోధన జరుగుతోంది. 3, 4 అంతకు మించిన అంతస్తుల్లో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఫైర్ ఇంజిన్ లోనికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు వేరువేరు గేట్లు ఉండాలి. కానీ ఎక్కడా మనకు అలాంటి పరిస్థితులు కనిపించవు. ఇక ఒకవేళ ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినా వెంటనే ఆర్పేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉండాలి. సగం స్కూళ్లలో ఆ ఏర్పాట్లే లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. హైదరాబాద్ లోని చాలా పాఠశాలలు అపార్ట్మెంట్లలో నడుస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లైతే చిన్న చిన్న గల్లీల్లోని బిల్డింగుల్లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్కూళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలు తప్పించుకునేందుకు అవకాశాలు చాలా తక్కువ. బిల్డింగు పై నుంచి పిల్లలు దిగే వరకు తరగతి గదులన్నింటికీ మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో 2004లో ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 94 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. కుంభకోణం అగ్ని ప్రమాదంలో ప్రధానోపాధ్యాయురాలు, స్కూల్ కుక్ తో సహా 10 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు శిక్షలు విధించింది. వందలాది మందితో నడిచే ఈ స్కూల్లో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడమే అంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. మధ్యాహ్నం భోజనం తయారు చేసే కిచెన్ లో పైకప్పుకు మంటలంటుకున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు బయటకు వెళ్లేందుకు తరగతి గదులకు ఒక్కటే ద్వారం ఉండడం, బయటపడేందుకు మార్గం లేక తొక్కిసలాట జరిగింది. అంతలోనే దట్టమైన పొగ స్కూల్ అంతటా వ్యాపించడంతో 94 మంది పసి మొగ్గలు మంటల్లో కాలి మసిబొగ్గులుగా మారారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యజమాని, అతని భార్యతో పాటు 8 మంది ప్రభుత్వాధికారులు, బిల్డింగ్ ఇంజనీర్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున చెల్లించాలని స్కూల్ యాజమాన్యానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో పిల్లలను స్కూలుకు పంపిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం తెలియని చిన్నారుల చావులకు కారణమైన వారికి ఎన్ని శిక్షలు విధించినా తల్లిదండ్రుల కడుపు కొత్త తీర్చేదెవరు? ఎంత ఎక్స్గ్రేషియా చెల్లిస్తే పోయిన వారు తిరిగొస్తారు? అందుకే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
2019లో గుజరాత్లోని సూరత్లో ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది యువకులు చనిపోయారు. బిజీ సెంటర్లోని ఓ బిల్డింగ్ పై అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిమిషాల్లోనే మంటలు పై అంతస్తుకు పాకడంతో భయానక వాతావరణం ఏర్పడింది. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ అలుముకున్నది. కోచింగ్ సెంటర్లో వందల మంది యువకులు చిక్కుకుపోయారు. బిల్డింగుకు ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడంతో కొంతమంది కిటికీల్లో నుంచి కిందకు దూకి చనిపోగా మరికొంతమంది మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలేశారు. ఇదంతా బిల్డింగుకు ఫైర్ సేఫ్టీ లేని కారణంగానే జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఫైర్ ఇంజిన్ బిల్డింగ్ సమీపంలోకి వెళ్లలేకపోయింది. ఇంకా బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేందుకు స్థలం లేదు. దీని కారణంగా క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ మొత్తాన్ని ఆవరించేశాయి. ఉజ్వల భవిష్యత్తు కోసం కోచింగులో చేరిన యువతీ యువకులు అగ్నికి ఆహుతైపోయారు. బిల్డింగ్ పైనుంచి దూకడంతో విద్యార్థులు గాయపడి చనిపోయారు. పలువురు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయారు. ఎన్ని సంఘటనలు మన కళ్ల ముందే జరుగుతున్నా మన రాష్ట్రంలో కూడా చాలా స్కూళ్లు రక్షణ చర్యల విషయంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి పాఠశాలలో సరైన భద్రత, రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం పాఠశాల యాజమాన్యాల కనీస బాధ్యత. జాతీయ విద్యా చట్టం నిబంధనల ప్రకారం రక్షణ బాధ్యత స్కూలు యాజమాన్యాలు, పేరెంట్స్ కమిటీదే. ఎందుకంటే ప్రతి విద్యార్థి స్వేచ్ఛగా భద్రతతో కూడిన వాతావరణంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. మరి అలాంటి రక్షణ చర్యల కల్పనలో పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల భవనం నుంచి మొదలు లోపల వసతుల వరకు అన్ని సక్రమంగా ఉంటేనే అనుమతినివ్వాలని ఎన్సీఈఆర్టీ నిబంధనలు చెబుతున్నాయి. స్కూల్స్ లో సీసీ కెమెరాలు తప్పకుండా అమర్చాలి. ప్రవేశ ద్వారాలతో పాటు స్కూళ్లలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా ఉండాలి. ఇక తరగతి గదుల్లో సరిపడా కిటికీలు, వెంటిలేటర్లు ఉండాలి. విద్యుత్ తీగలు, ఫ్యాన్ల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలి. పాఠశాల ఎంట్రీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుని గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కి గుర్తింపు కార్డుల్ని అందించడంతో పాటు కొత్త వారిని స్కూల్లోకి అనుమతించకుండా కఠినంగా వ్యవహరించాలి. స్కూల్స్ లో పనిచేసే టీచింగ్ స్టాఫ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కి సంబంధించిన పూర్తి వివరాలు, వారిపై గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ఇక పాఠశాల వాహనాలకు జీపీఎస్ అమర్చాలి. ఇక పాఠశాల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏవైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే పాఠశాలల్లో మెట్ల రైలింగ్ దగ్గర సరైన రక్షణ చర్యలు చేపట్టాలి. ఇక స్కూల్స్ లో లిఫ్ట్ తో పాటు స్కూల్ ఆవరణలో మ్యాన్ హోల్స్ కానీ ఇంకా ఏవైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లోని ఓ పేరు మోసిన స్కూల్లో గతంలో లిఫ్ట్ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ ఆవరణలో మూతలేని మ్యాన్ హోల్స్ లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఫీజుల మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులపై చూపితే తమ పిల్లల ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు శాపనార్థాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని జరిగినా యాజమాన్యాలు పిల్లల పట్ల భద్రతాపరమైన చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మన కార్పొరేట్ స్కూల్స్ లో చదువు తప్ప పిల్లలకు వేరే లోకం ఉండదు. స్టడీ అవర్స్, ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పేరుతో పిల్లలు గంటల కొద్దీ కదలకుండా కుర్చీలు, బెంచీల్లో అలాగే కూర్చుండిపోతున్నారు. ఇలాంటి పిల్లల్లో ఎక్కువగా ఒబెసిటీ సమస్యలు ఎదురవుతున్నాయి. మరికొందరిలో శారీరకంగా ఎదుగుదల నిలిచిపోతోంది. ఎన్సీఈఆర్టీ నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్ కి సరిపడా ఆట స్థలం తప్పనిసరి. కానీ హైదరాబాద్ లో 1-2 స్కూల్స్ కి మినహాయిస్తే అసలు ఆట స్థలాలే కనిపించవు. ఒకవేళ స్కూల్ బిల్డింగ్ కి ఆట స్థలం లేకున్నా దగ్గరలోని ఖాళీ స్థలంలో అయినా ఆట స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలున్నాయి. కానీ కార్పొరేట్ పాఠశాలలకు ఆ మాటలు చెవికెక్కవు. ర్యాంకుల వెంట పరుగులు పెట్టడమే లక్ష్యంగా విద్యార్థులని పుస్తకాలకే పరిమితం చేస్తున్నారు. ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు తప్పనిసరి. కానీ ఏ ఒక్క పాఠశాలలో అలాంటి పరిస్థితులు ఉండవు. దీంతో పిల్లలు మానసిక వికాసం లేకుండా కుంగిపోతున్నారన్న వాదనలో నిజం లేకపోలేదు.
మొత్తానికి సిటీలో ఏ కార్పొరేట్ స్కూల్ కూడా కనీస నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చేశారు విద్యాశాఖ అధికారులు. ఫీజులపై ఉన్న ధ్యాస కనీస వసతులు, రక్షణ చర్యలు కల్పించడంలో మాత్రం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ అంశాలపై సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, ఇవి కార్పొరేట్ స్కూళ్లలో రక్షణ చర్యలు. పేరెంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇరుకు గదుల్లో చదువులు చెబుతూ పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. విద్యా వ్యాపారంపై నిరంతర కథనాలు అందజేస్తున్న హెచ్ఎంటీవీ చదువుకుందామా కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.